హాస్పిటల్కు వచ్చాను. వచ్చిన తర్వాత 4th కేజ్ అన్నారు మేడం. ట్రీట్మెంట్ అవుతుంటేనే ఏమి జరుగుతుందో అని అనేవారు. అంటుంటే కిమోలు పెడుతుంటే ఏమి ఎఫెక్ట్ కొట్టలేదు నాకు. ఆ 4th కేజ్ అయినా కానీ అయినా ట్రీట్మెంట్ పూర్తిగా సహకరించింది మేడం. మంచిగా చూస్తుంది. ఇందులో త్వరలాగా వచ్చింది. ఆరోగ్యశ్రీతో ఎన్ని సంవత్సరాల క్రితం? 2019లో ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది. కిమోలు అయిపోయింది. 20లో పూర్తయింది. పైసలు అయినాయి. క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇస్ రేడియేషన్. సో రేడియేషన్ 5 to 6 వీక్స్ ఉంటుంది. రేడియేషన్ తో పాటు వారానికి ఒక కీమోథెరపీ ఉంటుంది. అలాగే 5 వీక్స్ రేడియేషన్ తర్వాత 3 వీక్స్ బ్రాకీథెరపీ ఉంటుంది. సో సర్వీస్ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇస్ టోటల్ 8 వీక్స్ ట్రీట్మెంట్. 8 వీక్స్ రేడియేషన్ అలాంగ్ విత్ కీమోథెరపీ. ఇది సర్వీస్ క్యాన్సర్ స్టాండర్డ్ ట్రీట్మెంట్. సో ఈ 5 పేషెంట్స్ కి ఇదే ట్రీట్మెంట్ ఇచ్చాము అండర్ ఆరోగ్యశ్రీ. ఆరోగ్యశ్రీలో రేడియేషన్, కీమోథెరపీ, బ్రాకీథెరపీ అన్ని ఫ్రీగానే ఇచ్చాము. ఓకేనా? వీళ్ళందరూ అయితే కామన్ గా వచ్చిన కంప్లైంట్స్ మన ఓపీడీకి తెల్లబట్ట అవ్వడం, తెల్లమైలు అవ్వడం, నడుము నొప్పి, కట్లు నొప్పి, ఈ కంప్లైంట్స్ తో వచ్చారు. వచ్చినప్పుడు ఇనీషియల్ గా చూసి టెస్ట్ చేసి బయాప్సీ చేశాక ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది. సో దట్ ట్రీట్మెంట్ 2 months 8 వీక్స్ కంటిన్యూ అయ్యాక రెగ్యులర్ గా ఫాలోఅప్ లో వస్తున్నారు. ఎవ్రీ 3 months కి 6 months కి చెకప్ వస్తారు. 6 months ఒకసారి వచ్చినప్పుడు నేను స్కాన్ చేస్తాను. సో అలా వీళ్ళు నాకు ఇంకా టచ్ లో ఉన్నారు. 5 years 6 years అయినా రెగ్యులర్ గా చెకప్ వస్తున్నారు అందరూ. ఓకే అమ్మ, నేను నీకు ఎంత మాట్లాడాలనుకుంటున్నాను కావాలి ట్రీట్మెంట్. మనిషి వాళ్ళు కాపాడు, ఒట్టి కాపాడు. మా ఇంటి పేరు పేర్ల విశ్వమని ఒక పెట్టేసా. మా అన్ని వాళ్ళతో మేడం దయ వల్ల నేను మంచిగా అయినా. నాకు 5 టీములు 6 టీములు కూడా పెట్టించేవారు. మంచిగా ఉన్నా సార్. ఇప్పుడు కూడా చూసుకుంటున్నా ఈ మధ్యనే రాలి చూసుకోండి. బాగా ఉంది కానీ ఇక్కడ శాంతి అట్లా సార్ కాలు చెప్పులు వస్తుంది కదా, భయం తక్కువ అనిపిస్తుంది. వెనక్కి వచ్చినారు నాకు కూడా. ఎన్ని సంవత్సరాలు? 7 ఏళ్ళు వస్తుంది. ఇది చూడండి మేడం. వెరీ అడ్వాన్స్ మెషిన్. రేడియేషన్ అంటేనే అందరూ సైడ్ ఎఫెక్ట్స్ అని భయపడతారు. వీళ్ళందరూ ఆరోగ్యశ్రీలో ట్రీట్మెంట్ తీసుకున్నా ఎంత బాగున్నారో మీరు చూడండి. ఇక అలాంటిది మీరు అడ్వాన్స్ మెషిన్ లో తీసుకుంటే రేడియేషన్ అంటేనే పెయిన్లెస్ ట్రీట్మెంట్. ఎలాంటి నొప్పి లేకుండా ఇట్స్ నైఫ్లెస్ ట్రీట్మెంట్. వితౌట్ నైఫ్ యూ కెన్ రిమూవ్ ద ట్యూమర్. అలాంటిది మీరు మోస్ట్ అడ్వాన్స్ మెషిన్ లో తీసుకుంటే ఇట్ విల్ బి యాజ్ సీమ్లెస్ లైక్ ఎనీథింగ్. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీరు అన్ని రకాల ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. విచ్ ఇస్ వెరీ మైటెక్స్. మాట్లాడుతున్నాం. కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ యశోద హాస్పిటల్ మలక్పేట్. వీళ్ళందరూ సర్వీక్స్ క్యాన్సర్ సర్వైవ్ అయిన పేషెంట్స్. గత 7 years నుంచి నేను సూర్యాపేట రెగ్యులర్గా చేసుకొస్తున్నాను. అండ్ ఈ పేషెంట్స్ని యశోద మలక్పేట్లో ట్రీట్మెంట్ ఇచ్చాను. సో దీస్ 4 పేషెంట్స్ ఆర్ సర్వీక్స్ క్యాన్సర్ పేషెంట్స్. నా కింద యశోద మలక్పేట్లో రేడియేషన్ థెరపీ ఫ్రీగా తీసుకున్నారు. అండ్ 7 years అయినా వీళ్ళందరూ మంచిగా ఉన్నారు. సో ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్యంగా 4 మేజర్ రీజన్స్. ఒకటి, ఆరోగ్యశ్రీలో ట్రీట్మెంట్ తీసుకున్న ట్రీట్మెంట్ అయిపోయాక పేషెంట్స్ నార్మల్ లైఫ్ స్టైల్ లీడ్ చేయొచ్చు అని. సెకండ్, రేడియేషన్ థెరపీ ప్రమాదకరమైన ట్రీట్మెంట్ కాదు, రేడియేషన్ థెరపీ తీసుకున్నాక కూడా పేషెంట్స్ మంచిగా ఉంటారు అనేసి. థర్డ్, క్యాన్సర్ అంటే భయపడకూడదు, క్యాన్సర్ రాగానే ఇలా మేము సర్వైవ్ కామేమో అనే ఒక అపోహాన్ని మైండ్లోకి తీసేయాలి అందరూ. అండ్ ఫోర్త్, మహిళలు ఏ ఇబ్బంది ఉన్నా డాక్టర్కి చూపించుకోవాలి, టైంకి చూపించుకోవాలి, ట్రీట్మెంట్ తీసుకోవాలి. అండ్ టైంకి ట్రీట్మెంట్ తీసుకుంటే తర్వాత లైఫ్ మంచిగా ఉంటుంది. సో సర్వీక్స్ క్యాన్సర్ ఇంకా వేరే క్యాన్సర్స్ ఏదున్నా మహిళలు ముందుకు రావాలి, ఇబ్బంది ఉన్నా అనే ఉద్దేశంతోనే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ 4 పేషెంట్స్ ఒక ఉదాహరణగా ముందుకు వచ్చారు. ఐఎమ్ రియలీ అప్రిషియేట్. ఈ 4 వాళ్ళకప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్నారు, ఇప్పుడు వచ్చి ముందుకు వచ్చి మాకు ఇలా వచ్చింది, మేము మంచిగా అయ్యాము అని చెప్పడానికి ముందుకు వచ్చారు. సో ఆ ఉద్దేశంతోనే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అండ్ కమింగ్ టు ట్రీట్మెంట్, సర్వీక్స్ క్యాన్సర్ ఆడవాళ్ళలో 2nd మోస్ట్ కామన్ క్యాన్సర్.
చాలా కామన్. మన తెలంగాణలో ప్రతి సంవత్సరం 50,000 సర్వీస్ క్యాన్సర్ కేసెస్ వస్తాయి. దానికి మెయిన్ ట్రీట్మెంట్ ఇస్ రేడియేషన్ థెరపీ. 4-5 వారాలు రేడియేషన్ థెరపీ, 3 వారాలు బ్రాకెట్ థెరపీ అండ్ దాంతోపాటు కీమోథెరపీ ఉంటుంది. ఇదంతా ట్రీట్మెంట్ ఆరోగ్యశ్రీలో కూడా అవైలబుల్ ఉంది. అలాగే రేడియేషన్ థెరపీకి చాలా అడ్వాన్స్ మెషిన్స్ వచ్చినాయి. యశోదాకి 4 బ్రాంచెస్ ఉన్నాయి. డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ మెషిన్స్ ఉన్నాయి. అండ్ ద మోస్ట్ అడ్వాన్స్ మెషిన్ యశోదా హైటెక్ సిటీలో ఉంది. అది వరల్డ్లోనే బెస్ట్ అండ్ ఇండియాలో ఫస్ట్ టైం మన యశోదా హైటెక్ సిటీలోనే వచ్చింది. దాని ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ ఇంకా చాలా తక్కువ వస్తాయి. సో ఎంఆర్ వినాయక్ అనేది రెవల్యూషనరీ మెషిన్ మన హైటెక్ సిటీలో రావడం జరిగింది. అంటే జనరల్గా క్యాన్సర్ అంటే చాలా హైటెక్ సిటీలో అవైలబుల్ ఉన్నా మేము మలక్పేట్ ద్వారా కూడా మేము హైటెక్ సిటీలో ట్రీట్మెంట్ ఇస్తున్నాము. ఏ పేషెంట్స్ అన్నపడబుల్ ఉంటే ఆరోగ్యశ్రీలో ట్రీట్మెంట్స్ ఉన్నాయి. వాటి ఆరోగ్యశ్రీలో తీసుకుంటే అడ్వాన్స్ తీసుకుంటే తగ్గుతుంది అనేది అపోహ. ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా మంచిగానే తగ్గుతుంది. అడ్వాన్స్ ట్రీట్మెంట్ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ వస్తుంది. సో మేము ఆరోగ్యశ్రీలో కూడా ఇస్తాము అండ్ మోస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్ హైటెక్ సిటీలో కూడా ఇస్తాము. ఒక రేడియేషన్ అంటే రేడియేషన్ కాస్ట్లీ ట్రీట్మెంట్, క్యాన్సర్ కాస్ట్లీ ట్రీట్మెంట్ అనేది అపోహలు. డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. మీరు అఫోర్డబిలిటీ లేకపోతే ఆరోగ్యశ్రీలో తీసుకోవచ్చు. ఓకే, అఫోర్డబిలిటీ ఉన్న బట్టి మీరు చూస్ చేసుకొని ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలా ఒకటే, ట్రీట్మెంట్ తీసుకోవడం ముఖ్యం. మీరు ఏ ట్రీట్మెంట్ తీసుకున్నారని కాదు. క్యాన్సర్ వస్తే ట్రీట్మెంట్ తీసుకోవడం ముఖ్యం. ట్రీట్మెంట్ తీసుకుంటే పేషెంట్కి తగ్గుతుంది. మీరు అఫోర్డబిలిటీ లేకపోతే ఆరోగ్యశ్రీలో ఉంటే అడ్వాన్స్ తీసుకోండి. బట్ ట్రీట్మెంట్ తీసుకోవడం ముఖ్యం. ఈ ప్రెస్ మీట్కి ముఖ్య ఉద్దేశం అది. ఈ క్యాన్సర్ ఉంది అనగానే నిరాశపడవద్దు, ట్రీట్మెంట్కి రాకుండా వదిలేదు, ఇది తగ్గదులే, పైసలు లేకపోతాయి అని అనుకోవద్దు. ఈ అఫోర్డబిలిటీని బట్టి ఆరోగ్యశ్రీ అయినా సరే వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఫస్ట్ చూపించుకోవాలి, తీసుకోవాలి, ఏం ఆప్షన్స్ ఉన్నో చూసుకోవాలి. ఉంటే మంచిగా ఉంటే బెటర్ ట్రీట్మెంట్ తీసుకోండి. ఎంత బెటర్ ట్రీట్మెంట్ తీసుకుంటే అంత తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. లేదు సైడ్ ఎఫెక్ట్స్ బట్టి అసలు భయపడి డబ్బులు ఏమైనా తీసుకోకుండా వెళ్ళొద్దు. ఆరోగ్యశ్రీ తీసుకున్నా ఇలా 6 years 7 years అయినా పేషెంట్స్ ముందుకు వచ్చి మాట్లాడగలుగుతున్నారంటే ట్రీట్మెంట్ యూజ్ ఎక్కువ ఉంది. మీరు భయం పక్కన పెడితే ట్రీట్మెంట్లో ఉపయోగాలు ఎక్కువ ఉన్నాయి అంతే తప్ప నష్టం ఏమి ఉండదు. ఆరోగ్యశ్రీ అయినా సరే అడ్వాన్స్ రేడియేషన్ అయినా సరే. సర్వీక్స్ క్యాన్సర్ ముందు దాంట్లో మోస్ట్ కామన్ క్యాన్సర్ ఆడవాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్, తర్వాత సర్వీక్స్ క్యాన్సర్. అదే మగవాళ్ళలో మోస్ట్ కామన్ క్యాన్సర్ ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ అంటే టంగ్, లిప్స్, మౌత్, బకల్ మ్యూకోజా అండ్ లంగ్ క్యాన్సర్. మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ క్యాన్సర్ ప్రజెంట్. ఇంతకుముందు టొబాకో అండ్ ఆల్కహాల్, గుట్కా కానీ ఇవన్నీ 50% క్యాన్సర్